ముంబై నుంచి వచ్చానండి. నేను విశాఖవాసిని. ప్రత్యేకంగా యోగా దినోత్సవం గురించి నేను ముంబై నుంచి ఇక్కడికి విశాఖపట్నం రావడం జరిగింది. ఈరోజు ఫ్లైట్కి మళ్ళీ నేను రిటర్న్ వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు యోగా దినోత్సవం చాలా బాగా జీవీఎంసీ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు అందరూ బాగా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా 25,000 పైన స్టూడెంట్లు బాగా వచ్చి ఒకే ప్రాపర్ సిస్టమేటిక్గా అందరూ కలిపి యోగా అనేది చేయడం జరిగింది. ఇది చిన్న పిల్లల తరగతి నుంచి అందరికీ నేర్పడంతో పిల్లలందరితో మానసిక స్థితి, బ్యాలెన్సింగ్, అందరితో అవగాహన, అందరితో మెసులుకొని అందరితో మంచి రిలేషన్స్తో ముందుకెళ్ళి మన తెలుగువారు ఉన్నతమైన స్థానాలకి వెళ్తారని ఆశిస్తున్నాను. ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల మన ఆంధ్రులు అందరూ కూడా చాలా గర్వించదగినది. మన ఇండియా ఒక గుర్తింపు స్థానానికి వెళ్తుంది యోగా ద్వారా. ప్రత్యేకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఈరోజు అనేది చాలా ఇంపార్టెంట్ అయిన దినోత్సవం. సో ఇదే విధంగా అందరూ కూడా యోగా కంటిన్యూ చేయాలని, ప్రతి వాళ్ళు చిన్నతనం నుంచి స్కూల్స్, ఇన్స్టిట్యూషన్స్ అన్నింటిలో కూడా చేయాలని, యోగా ఒక కోర్సులో ఒక భాగ్యం కావాలని స్టూడెంట్స్ అందరికీ కూడా, గవర్నమెంట్స్ కూడా వినతి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.